హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకు ఇంకో రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే యూ వర్సెస్ దెమ్. సో 4 డేస్గా నేను రీడింగ్ అనేది చేయలేకపోయాను. నాకు కోల్డ్ ఫీవర్ వల్ల కంప్లీట్గా గొంతు మారిపోయిందనమాట, వాయిస్. సో దానివల్ల చేయలేకపోయాను. సో ఈరోజు రీడింగ్లో ఏంటంటే మనము మీ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, సో మీరిద్దరు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఒకరి పట్ల ఒకరికి అనేది మనం చూద్దాము. సో ఇది ఒక పర్టికులర్ పర్సన్ని మీరు ఊహించుకొని వాళ్ళని తలుచుకొని ఈ రీడింగ్ చూడాలండి, అది ఖచ్చితంగా రెజినేట్ అవుతుంది. సో ఇది ఓన్లీ లవ్ రిలేటెడ్ పర్సనే కాదండి, మీరు ఎవరి గురించి అయినా సరే చూడొచ్చు. సో మీరు ఆ పర్సన్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేవి ఇది మిక్స్డ్ మెసేజెస్ వస్తాయి. సో ఓన్లీ లవ్ అండ్ రొమాంటిక్ మెసేజెస్ మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి, అన్ని రకాల మెసేజెస్ అనేవి వస్తాయి, సరేనా? సో ఇది చాలామంది చూస్తుంటారు కదా వ్యూవర్స్, అందరికీ ఒకే పరిస్థితి ఉండదు కదా. సో ఎవరి ఎనర్జీస్ అయితే నేను పిక్ చేసి నాకు మెసేజెస్ వస్తాయో వాళ్ళకి అది రెజినేట్ అవుతుంది. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్, ఎంతవరకు మీకు రెజినేట్ అయితే అది మాత్రమే తీసుకోండి మెసేజెస్, మిగతావి మీకు కాదు వేరే వాళ్ళకి అని అర్థం, సరేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఓకే, సో మీ ఇద్దరు ఎనర్జీస్ ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉన్నాయనేది చూద్దాము. నేను కార్డ్ షఫల్ చేసినప్పుడు మీ మనసులో ఉండే వ్యక్తిని తలుచుకోండి, వాళ్ళతో మీరు గడిపిన మూమెంట్స్ని గుర్తు తెచ్చుకోండి, సరేనా? చూద్దాము. ఇది మీ యొక్క ఎనర్జీ, ఇది మీ పర్సన్ యొక్క ఎనర్జీ. ఓకే, సో మీ ఎనర్జీ వచ్చేసి స్ట్రెంగ్త్, మీ పర్సన్ యొక్క ఎనర్జీ వచ్చేసి జస్టిస్. ఓకే, సో ఇంకా చూద్దాము, కార్డ్స్ తీస్తాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ మనసులో ఉండే పర్సన్ పట్ల. అంటే మీరు మీ వ్యక్తి గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ ఎనర్జీస్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది చూద్దాము. కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ రెండు చూద్దాం, ఓకేనా? సో కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? 10 of Wands, 6 of Swords, the Chariot. ఓకే, సో నెక్స్ట్ యాక్షన్ ఏముండబోతుంది? 4 of Swords, Queen of Cups, 9 of Wands. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 of Cups, 9 of Cups. సో మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి, సో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో, ఏ వ్యక్తి కోసం అయితే రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? 9 of Pentacles, 6 of Swords, the Tower. ఓకే, నెక్స్ట్ యాక్షన్ ఏంటి? 8 of Cups, 8 of Wands, 5 of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హెర్మిట్. ఓకే, సో మీ యొక్క ఇద్దరు ఎనర్జీస్ ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక నాట్ వెరీ పాజిటివ్ రీడింగ్ అండి. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో సో మీకు ఈ పర్సన్కి మధ్యలో చాలా ఒక డిస్టర్బెన్సెస్, గొడవలు, అపార్థాలు, సపరేషను, బ్లాకేజ్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి నాకు. సో మీరు ఏ విధంగా ఉన్నారు? సో మీరు ఏంటంటే వెరీ స్ట్రాంగ్గా నిలబడ్డారు. మీరు నిలబడి అంటే మిమ్మల్ని మీరు చూస్ చేసుకున్నారు. సో ఈ వ్యక్తి ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదు, నా లైఫ్ నాది, నేను హ్యాపీగా ఉంటాను అన్నట్టుగా మీరు డిసైడ్ చేసుకున్నారు. వెరీ వెరీ అంటే దాన్ని పొగరు అనుకోకూడదు. అది ఎలాగంటే మీరు మీ సెల్ఫ్ వర్త్ అనేది మీరు చూస్ చేసుకున్నారు. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నేను అంటే నేను జెన్యూన్ అయినప్పుడు, నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు వేరే వాళ్ళతో మాట్లాడాలి, లేదంటే ఈ వ్యక్తి వేసిన ఎలిగేషన్స్ కానీ లేదంటే నిందలు కానీ నేను ఎందుకు తీసుకోవాలి అన్నట్టుగా మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడుతున్నారనమాట. మీరు ఏమనుకుంటున్నారంటే ఏదైనా ఉంటే కనుక సమస్యని సామరస్యంగా రిజాల్వ్ చేసుకోవాలి, కానీ గొడవలు పడి లేదంటే విడిపోయి ఇలా చేయటం వల్ల సమస్యకి పరిష్కారం అనేది దొరకదు అన్నట్టుగా మీ యొక్క ఆలోచన అనమాట.
మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు, వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు, వెరీ మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. సో మీరు ఎవరిని ఎలా డీల్ చేయాలనేది మీకు తెలుసు. సో ప్రస్తుతానికి మీరేమీ రష్ చేయటం లేదు, ప్రస్తుతానికి మీరేమీ ఎక్కువగా వెంట పట్టడం కానీ చేసి చేయటం అలాంటివి ఏమీ చేయటం లేదు. మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటున్నారు. అండ్ మీకు తెలుసు ఏది మీ లైఫ్లో రావాలని ఉంటే అది మీ లైఫ్లోకి వస్తుంది అనే విషయం మీకు తెలుసు. సో దానికి మీరేమి పెద్దగా టెన్షన్ పడిపోయి వాళ్ళ వెంట పడిపోయి ఇవన్నీ ఏమీ మీరు చేయటం లేదనమాట. సో ఆ పక్క మీ వ్యక్తిని చూస్తే కనుక మీ వ్యక్తి ఒక బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు, ఒక రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. సో ఏదైతే మీ ఇద్దరి మధ్యలో జరిగిందో అది సమస్య అనేది తొలగిపోయి మళ్ళీ మీరిద్దరూ కలిస్తే బాగుండు అనేసి అనుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి రీడింగ్ చూస్తున్నారు. అండ్ మేబీ మీ సమస్య అనేది కోర్టు వరకు వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదంటే విడాకుల వరకు అలాగ వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదంటే పెద్దల వరకు మధ్యవర్తుల వరకు వెళ్ళిపోయి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా తెగిపోతుంది అనుకునే బంధాన్ని ఎలాగైనా సరే మళ్ళీ మేము రియూనియన్ అయ్యి కలిస్తే బాగుండు అనేసి వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే కరెంటు ఎనర్జీ ఏంటంటే మీరేంటంటే ఈ వ్యక్తి మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. సో అన్నీ ఉన్నాయి మీ లైఫ్లో, ఈ వ్యక్తి కూడా ఉంటే బాగుండు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. సో మీకు ఆశ ఉందన్నమాట. సో ఈ వ్యక్తి ఉంటే నాకు ఇంకా ఏది అవసరం లేదు, నేను హ్యాపీగా ఉంటాను అన్నట్టుగా మీరు చాలా ఒక పాజిటివ్ వైబ్లో ఉన్నారు. మీరు వెయిట్ చేస్తున్నారు, ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి వస్తారులే, ఎక్కడికి పోతారు అన్నట్టుగా మీరు వెయిట్ చేస్తున్నారు. కానీ మీ సైడ్ నుంచి అయితే ఎటువంటి యాక్షన్ అనేది నేను చూడటం లేదు. మీరైతే మీ సైడ్ నుంచి అయితే మీరు ఏమి ముందు స్టెప్ ఏం వేయట్లేదు. మీరు చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు, మీ పైన మీరు వర్క్ చేసుకుంటున్నారు. మేబీ మీరు మీ లుక్స్ మార్చుకోవడం కానీ, మీరు మీ హెల్తీ డయట్ మెయింటైన్ చేయడం కానీ, జిమ్కి వెళ్ళడం కానీ మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ వ్యక్తి వస్తే కనుక మా ఇద్దరు రియూనియన్ జరగాలంటే అది ఎలా ఉంటుంది అన్నట్టుగా మీరు చాలా సంతోషంగా మీ పైన మీరు ఫోకస్ చేసుకొని మీరు బాగున్నారు. కానీ ఆ వ్యక్తి ఏంటంటే ఆ వ్యక్తి కొంచెం ఒక డీప్ సోల్ సర్చింగ్లోకి వెళ్ళిపోయారు. అంటే ఏంటంటే మీరు ఆ వ్యక్తి లైఫ్లో చాలా ఇంపాక్ట్ అనేది చూపించారు. వీరు మీకన్నా వయసులో పెద్దవారు అయ్యుండొచ్చు, మెచ్యూరిటీ లెవెల్లో పెద్దవారు అయ్యుండొచ్చు. వాళ్ళు చాలా జీవితంలో ఆటుపోట్లు అన్నీ చూసి ఒక మంచి లెవెల్కి వచ్చిన ఒక వ్యక్తి అనమాట. అంటే జనాలందరూ కూడా వీళ్ళని గౌరవిస్తారు, వీళ్ళ దగ్గర ఒక ఏమంటారు సలహాలు అవి తీసుకుంటారు. సో వీళ్ళేంటంటే ఒక రకంగా మంచి పొజిషన్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పొజిషన్కి వెళ్ళినాక అసలు నాకు ఇంకేం కావాలి లైఫ్లో అనేది వాళ్ళకి తెలియటం లేదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక పాజ్ తీసుకొని వాళ్ళు తనను ఫోకస్ చేసుకుంటున్నారు. అసలు నాకేం కావాలి జీవితంలో, నాకు వేరే వ్యక్తి అవసరమా లేదంటే నాకు సెల్ఫ్గా సింగిల్గా ఉండటమే బెటరా అన్నట్టుగా వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. సో అలాగా వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. వాళ్ళు ఎవరితోనూ కలవటం లేదు, మాట్లాడటం లేదు. వాళ్ళు వేరే వాళ్ళతో పార్టీలు ఫంక్షన్లు అలాంటివి ఏం చేయకుండా సైలెంట్గా ప్రశాంతంగా ఒంటరిగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉండే మాటలు వాళ్ళు వినిపించట్లేదు అనమాట. అంటే ఈ గోల, ఈ ప్రపంచం ఉండే కేయాస్ వల్ల వాళ్ళకి తన మనసులో ఉండే అంతరాత్మ ఏం చెప్తుంది అనేది వినబట్టలేదు. సో కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి చాలా దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చండి. దూరంగా వెళ్ళిపోవడం అంటే ఒక వెకేషన్ కానీ, ఒక ట్రిప్ కానీ, సోలో ట్రెక్కింగ్ కానీ, ఏదైనా ఒంటరిగా వాళ్ళు ఎటో వెళ్ళిపోయి ఒక ప్రశాంతతను అనేది కోరుకుంటున్నారు. సో ప్రశాంతంగా ఉంటున్నారు, సింగిల్గా ఉంటున్నారు. సో ఇక్కడ అసలు మీ ఫీలింగ్స్ ఏంటి అవతల వ్యక్తి పట్ల, అంటే మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో సో ఆ వ్యక్తి గురించి మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? సో మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే మీకు అనిపిస్తూ ఉంది ఈ వ్యక్తి అసలు ఎండ్ చేసేసారు, ఈ కనెక్షన్ని దూరంగా వెళ్ళిపోయారు అనేసి మీరు అనుకుంటున్నారు. అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైతే డిస్టర్బెన్స్ అయిందో, ఏదైతే గొడవ అయిందో దానివల్ల వ్యక్తి డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు, వాకవే చేసేసారు మీ నుంచి అనేసి మీరు అనుకుంటున్నారు. ప్లస్ మీకు ఇంకోటి కూడా ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి చాలా ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ని. అంటే ఈ కనెక్షన్ వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అంటే మీకు కావాల్సినది వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, అలాగని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని వదలలేకపోతున్నారు. ఆ విధమైన చాలా కాలం జరిగింది సంఘర్షణ. ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది.
సో ఇది మీ ఫ్యామిలీ మెంబర్ కూడా అయి ఉండొచ్చండి. సో ఇది ఓన్లీ లవ్ రొమాంటిక్ రిలేషన్ అని చెప్పనవసరం లేదు. సో ఒక ఫ్యామిలీలోని ఒక ఇమోషనల్ రెస్పాన్సిబిలిటీ కానీ లేదంటే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ కానీ అవేవి తీసుకోలేక ఈ వ్యక్తి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి చాలా బర్డెన్ అయిపోతుంది కనెక్షన్ అనేది, రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే చిన్న వయసులోనే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అయిపోతున్నాయి. సో దానివల్ల ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకా ఇలాగే చేస్తే కనుక నేను పడిపోతాను అన్నట్టుగా వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారనమాట. ప్లస్ ప్రస్తుతానికి వాళ్ళకి ఏ గొడవలు ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. సో అది మీ కరెంట్ ఫీలింగ్స్. అంటే మీరేంటంటే ఆ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడంతా మీకు ఇలా అనిపిస్తుంది, ఈ వ్యక్తికి ప్రస్తుతానికి ఒక గ్యాప్ ఇవ్వాలి, ఒక స్పేస్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఓవర్వెల్మ్డ్ అయిపోయారు, చాలా టెన్షన్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. సో ఒక లెట్ దట్ పర్సన్ బీ, అంటే సపరేట్గా ఉండనివ్వండి, కొంచెం హీల్ అవ్వనివ్వండి అన్నట్టుగా మీరు ఆ వ్యక్తిని దూరంగా పెట్టారు. అంటే మీరు ఎక్కువ చేజ్ చేయటం లేదు, ఎందుకంటే మీరు అనిపించింది మీకు లేదు వాళ్ళకి కొంచెం గ్యాప్ ఇవ్వాలి అని మీకే అనిపించింది. ప్లస్ మీరేంటంటే మీ ఇద్దరి మధ్యలో ఉండే లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ వల్ల, లేదంటే అది నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, క్యాస్ట్, కల్చర్, రిలీజియన్, కలర్, హైట్, లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు, ఏజ్. సో దీనివల్ల ఏంటంటే మీరు ఆ వ్యక్తి ఒక రకంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నారు. చాలా మట్టుకి వాళ్ళు అచీవ్ చేశారు, సక్సెస్ అనేది వాళ్ళ అది జాబ్లో అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు, అచీవ్ చేశారు. సో వాళ్ళ అచీవ్మెంట్కి, వాళ్ళ గోల్స్కి మీరు అడ్డు రాకూడదు అని మీరు ఫీల్ అవుతున్నారు. అంటే ఏంటంటే వాళ్ళకి ఒక ఎయిమ్ ఉంది, వాళ్ళకి ఒక గోల్ ఉంది, అల్టిమేట్గా ఒక లెవెల్కి రీచ్ అవ్వాలని వాళ్ళకి ఒక ఆశ ఉంది. సో మీరు వాళ్ళకి అడ్డం కాకూడదు అనేది మీరైతే కోరుకుంటున్నారనమాట. సో ఈ వ్యక్తిని తన జీవితంలో ఉండే గోల్స్ సక్సెస్ని సాధించని అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. ప్లస్ మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉండే వ్యక్తి, సో వాళ్ళు ఏదైనా సాధించడానికి చాలా పోరాడతారు, ఒక ఛాలెంజ్గా తీసుకుని వాళ్ళు సక్సెస్ సాధించే వరకు వాళ్ళు వదలరు అన్నట్టుగా ఒక మంచి అభిప్రాయం అయితే ఉంది మీకు ఆ వ్యక్తి పట్ల. అంటే మీరు ఆలోచన విధానం కూడా మీరు చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి గురించి. సో ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు? సో ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మీ లైఫ్లో, మీరు ఒంటరిగా ఎంజాయ్ చేస్తున్నారు మీ లైఫ్ని, మీరు హ్యాపీగా ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతున్నారు, షాపింగ్ చేస్తున్నారు, డబ్బులకి ఎటువంటి లోటు లేదు. సో మీరు అన్ని విధాలుగా మీరు సమృద్ధిగా ఉన్నారు, హ్యాపీగా మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మీరు అంటే మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటున్నారు. మేబీ మీరు కొత్తగా ఏమైనా ఒక పెట్ని కూడా ఇంట్లో తెచ్చుకోండొచ్చు, ఒక బర్డ్స్ని కానీ, ఒక క్యాట్ కానీ, డాగ్ కానీ, ఫిష్ కానీ, ఏదైనా కావచ్చు. సో మీరు ఏదైనా మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది మీరు వెతుక్కుంటున్నారు. అంటే మీకు ఇండిపెండెంట్ అనమాట, మీరు మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద మీరు జీవిస్తున్నారు, కానీ మీరు వేరే వాళ్ళ పర్మిషన్ కోసం మీరు వెయిట్ చేయటం లేదు. కానీ మీరు ఎందుకో ఈ పర్సన్ నుండి దూరం అయిపోయారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే ఏంటంటే మీరు మెల్లిమెల్లిగా వాళ్ళకి దూరం అయిపోతున్నారు, మీరు వాక్ అవే చేసేస్తున్నారు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మీ ఇద్దరి మధ్యలో ఒక టవర్ మూమెంట్ జరిగింది. వాళ్ళు ఏదైనా మిమ్మల్ని గొడవ పెట్టడం కానీ, అనరాని మాటలు అనటం కానీ, సో మీరు ఆ వ్యక్తిని క్షమించలేకపోతున్నారు. సో వాళ్ళు అనిన మాటలు కానీ, అడిగిన విషయాలు కానీ మిమ్మల్ని చాలా బాధ పెట్టాయి, మిమ్మల్ని చాలా కష్టపెట్టాయి. సో దానివల్ల ఏంటంటే మీరు ఇంకా ఈ కనెక్షన్లోకి వెనక్కి రారు అనే ఆలోచన అయితే వాళ్ళకి ఉంది. సో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇంకా డన్ ఈజ్ డన్, ఇంక ఈ వ్యక్తి నా లైఫ్లోకి వెనక్కి రాడు అని చెప్పేసి వాళ్ళైతే భయపడుతున్నారు, చాలా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఒక రకంగా నేను ఏం చేయగలను అని సోల్ సెర్చింగ్ చేస్తున్నారు. ఏ విధంగా నేను ఈ పరిస్థితిని బాగు చేయగలుగుతాను అనే ఆలోచన కూడా ఉంది. కానీ వాళ్ళకి ఒక నిరాశ, నిస్పృహ. మీకు ఇక్కడ చూస్తే కనుక మీరేంటంటే లేదు ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి వస్తారు అనే ఆశ మీలో కనిపిస్తూ ఉంది. కానీ ఆ వ్యక్తిలో ఆ ఆశ అనేది కనిపించట్లేదు. ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే లేదు ఈ కనెక్షన్ అనేది మళ్ళీ సెట్ అవ్వదు, ఏదైతే మా ఇద్దరి మధ్యలో జరిగిందో సో దానిని ఎవ్వరూ కూడా మీరిద్దరూ కూడా మర్చిపోలేరు, అంత పెద్ద గాయం అనేది జరిగింది అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు అనేవి పాజిటివ్గా లేవు. మీ సైడ్ నుంచి మీ ఆలోచనలు అనేవి చాలా మెచ్యూర్డ్గా, పాజిటివ్గా నాకు అనిపిస్తున్నాయి.
సో మీ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది ఈ కనెక్షన్లో? మీ నెక్స్ట్ యాక్షన్ అనేది నాకు ఇక్కడ ఏమీ కనిపించట్లేదండి. మీరు ఎందుకంటే మీరు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, మీరు ఐసోలేట్ అయిపోయారు, ఈ వ్యక్తికి దూరంగా ఉన్నారు, మీకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మీరు ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేరు, వెళ్ళాలనుకుంటే కూడా మీకు భయము. అది సొసైటీ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా అవ్వచ్చు. సో మీరు ఆ వ్యక్తి దగ్గరికి అయితే వెళ్ళలేరు. మీకు ఒక రిస్ట్రిక్షన్ అనేది నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఆ రిస్ట్రిక్షన్స్ వల్ల మీరైతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేరనమాట. సో దానివల్ల ఏంటంటే మీరు రెస్ట్ అండ్ రెజ్యువినేషన్లో ఉన్నారు, మీరు కంప్లీట్ రెస్ట్లో ఉన్నారు. మీరు అసలు ఏది కూడా ఒక డెసిషన్ అనేది తీసుకోవటం లేదు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు అంతే. దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, దేవా ఈ సమస్య నుంచి నన్ను బయటపడేయి, నన్ను గట్టెక్కించు, నాకు మంచి దారి చూపించు, నా జీవితానికి ఏది మంచిదో అది నువ్వు చెయ్యి అన్నట్టుగా మీరు అడుగుతున్నారు. కానీ నాకు ఈ వ్యక్తే కావాలి, ఈ వ్యక్తి మళ్ళీ రావాలి అనేది మీరు మాత్రము అనుకోవటం లేదు. మీరేంటంటే మీకు కూడా మీ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఉన్నాయి. అది ఫ్యామిలీ అవ్వచ్చు, కొంతమంది సింగిల్ పేరెంట్ కూడా అవ్వచ్చు. సో మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీరు అయితే నిర్వర్తిస్తున్నారు, దానిలో ఎటువంటి లోటు లేదు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లము రాకుండా మీ మనసులో ఎంతైతే మానసిక సంఘర్షణ ఉండొచ్చు, కానీ మీ రెస్పాన్సిబిలిటీస్ అయితే మీరు మర్చిపోలేదు. కానీ మీరు ఈ వ్యక్తి కోసం అయితే ఎదురు చూస్తున్నారు, చాలా ఎదురు చూస్తున్నారు. కొన్ని ఇయర్స్ అయిపోయి ఉండొచ్చు, కొన్ని మంత్స్ అయిపోయి ఉండొచ్చు, 9 months 10 months 1 year కూడా అయిపోయి ఉండొచ్చు. మీరు వెయిట్ చేస్తున్నారు. సో మీరు ఈ వ్యక్తి మళ్ళీ వెనక్కి వస్తారు, మళ్ళీ ఏదైనా ఒక న్యాయం చేస్తారు, ఒక జస్టిస్ అనేది వస్తుంది అన్నట్టుగా మీరు చాలా వెయిట్ చేస్తున్నారు. మీరు చాలా టైర్డ్ అయిపోయారనమాట. మీ హెల్త్ కూడా ఇష్యూ అనేది వస్తుంది. ఈ వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకు కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉంది మెంటల్గా మీరు. కానీ అది ఎవరికి బయటికి కనబడనివ్వకుండా మీరు మెయింటైన్ చేస్తున్నారు. ఒకవేళ మీ మనసులో బాధ ఉంటేనో డిప్రెషన్ ఉంటేనో కూడా అది బయటికి కనిపించనివ్వకుండా మీరు చాలా మెయింటైన్ చేస్తున్నారు. సో దానికి కానీ చూసే వాళ్ళందరూ అనుకుంటారు ఈ పర్సన్కి ఏం ప్రాబ్లం ఉంది, చాలా హ్యాపీగా ఉన్నారు కదా అనుకుంటారనమాట. సో అది మీ యొక్క నెక్స్ట్ యాక్షన్ అనేది ఏమీ కనిపించట్లేదు. మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి? సో వాళ్ళైతే మాత్రము వాకవే చేసేద్దాము, ఎందుకంటే మీరు ఈ కనెక్షన్ అనేది మళ్ళీ సెట్ అవ్వదు అనేసి వాళ్ళకి చాలా నిరాశ. కానీ అలాగని మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సో మిస్ అవుతున్నారు, మిమ్మల్ని రిగ్రెట్ అవుతున్నారు. ఏదైతే మీ ఇద్దరి మధ్యలో జరిగిందో, ఏదైతే ఒక డిస్టర్బెన్స్ వచ్చిందో దానికి మిస్ అవుతున్నారు. కానీ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ప్రాబబ్లీ మీ సైడ్ నుంచి ఏమి ఉన్నా లేకపోయినా వాళ్ళ సైడ్ నుంచి అయితే మీకు ఒక మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చే అవకాశం ఉంది. అది ఆగస్ట్ మంత్లో వచ్చే అవకాశం ఉందండి. కాల్, మెసేజ్ లేదంటే ఏదో ఒకలాగా మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు. మిమ్మల్ని ఆల్రెడీ వాకవే చేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. సో వెళ్ళిపోయినాక మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఆ మిస్సింగ్ ఎనర్జీ వల్ల మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అవ్వి మీతో అంటే పాత విషయాలు ఏవి బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు మీతోటి. మళ్ళీ ఏమీ జరగనట్టుగా, ఏమీ అవ్వనట్టుగా చాలా ఒక డిప్లొమాటిక్గా మాట్లాడడము, ఒక హ్యాపీగా ఒక ఫ్లర్ట్ చేయడము, అలాగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. సో అదైతే నాకు కనిపిస్తూ ఉంది. మీ సైడ్ నుంచి అయితే నాకు ఎటువంటి యాక్షన్ కనిపించట్లేదు. మీరు స్ట్రాంగ్గా నిలబడ్డారు. సో మీ యొక్క రాశులు ఏంటంటే మీకు కర్కాటక రాశి అవ్వచ్చు, సింహరాశి అవ్వచ్చు. సో వాళ్ళ యొక్క రాశులు చూస్తే కనుక తులారాశి అవ్వచ్చు, కన్యారాశి అవ్వచ్చు. ఈ రాశులు అనేవి కనబడుతున్నాయి. ఓకేనా? సో ఇదండి ఇవాళ మీ రీడింగ్. సారీ, నా వాయిస్ కొంచెం బాగలేదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.